ఆధ్యాత్మిక మిత్రులారా, దశరథ మహారాజు నూతన వధూవరులతో బంధుమిత్రులతో తిరిగి వచ్చేటప్పటికి అయోధ్య అంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇక కౌసల్య, సుమిత్ర, కైకేయుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నూతన వధూవరులను గృహప్రవేశం చేసిన తర్వాత మొదటగా బంగారు గిన్నెలో ఉన్నటువంటి పాయసాన్ని పుత్రవధువులు తమ భర్తలకు తినిపించగా, వరులు తమ భార్యలకు ఆ పాయసాన్ని తినిపించడంతో మొదలైనటువంటి కార్యక్రమాలు 16 రోజుల వరకు చక్కగా సాగుతూ వచ్చాయి. శాంత ముగ్గురు రాణులకు సహాయపడింది ఈ కార్యక్రమాల్లో. అంతేకాకుండా అటు దక్షిణ కోసల నుండి, కాశీనగరం నుండి, అంగరాజ్యం నుండి, నైనిహాల్ నుండి వచ్చినటువంటి బంధుమిత్రులందరితోటి కలిసి ఈ 16 రోజుల పండుగ చక్కగా సాగింది. ఈ అయోధ్య రాణుల ముగ్గురు నూతన వధువులకు సూర్యవంశం వారి సాంప్రదాయాలను, వంశ ప్రతిష్టను, ఇక్కడ నడుచుకోవలసిన విధి విధానాలను వివరంగా చెప్పి వాటిని ఆచరించేటట్టుగా చేశారు. అంతా ఈ సీతారాముల కళ్యాణంతో పాటు తమ నలుగురు పుత్రులకు ఒకేసారి వాళ్ళ జన్మ ఒకేసారి జరిగింది, వారి వివాహము ఒకేసారి జరిగింది అనేటటువంటి ఆనందంతో అయోధ్య నగరం ఆనందంగా ఉంటుంది. భరతుని మేనమైనటువంటి యుధాజిత్తు కేకే రాజ్యానికి వెడుతూ తన మేనల్లుడైనటువంటి భరత శత్రుఘ్నులను, వారి భార్యలను తనతో తీసుకువెళ్ళాడు. రామలక్ష్మణులు నగర భద్రత వ్యవహారాలను చూస్తూ తల్లిదండ్రులను సేవించుకుంటున్నారు. ఆనందంగా 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు సీతారాములు దశరథ మహారాజును, కౌసల్యను కలవడానికి వెళ్ళిన సమయంలో దశరథ మహారాజు సీతకు తమ వంశ ప్రతిష్ట గురించి, బాధ్యతల గురించి వివరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దశరథ మహారాజు యొక్క భావన ఏంటంటే, పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చినటువంటి వధువుకు చాలా బాధ్యతలు ఉంటాయని ఆయన నమ్మకం. అయోధ్యలో శాంత కన్నా సీతకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయన ఏం చెప్తారంటే, పుత్రి, జనక వంశం నుండి నువ్వు రఘువంశంలోకి అడుగు పెట్టావు. అక్కడ నీ తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారాలతో పాటు పుట్టింటి గౌరవాన్ని నిలుపుతూనే రఘువంశ కీర్తిని, ఇక్కడ యొక్క బాధ్యతలను నిర్వర్తించవలసిన కర్తవ్యాలన్నీ నీ మీద ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలను సేకరించడంలో నీ భర్తకు నువ్వు సహకరించవలసి ఉంటుంది. అంతేకాకుండా యువరాజు కావలసినటువంటి రామునికి అండగా ఉండవలసిన బాధ్యతకి కూడా నీకు ఉంటుంది. రాజగురువు, మంత్రిమండలి ఉన్నప్పటికీ కూడా అతనికి రక్షణగా నీ అండ, లక్ష్మణుని తోడు కూడా నీ అవసరం. దశరథ మహారాజ్ చెప్పేది ఏంటంటే, సీత తోడు, లక్ష్మణుని అండ ఉండాలని ఆయన వివరించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఉంటే
రాముడు కౌసల్య వారి ఏకాంతానికి భంగం కలిగించరాదని వారిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో దశరథుడు తను యువరాజుగా ఉండగా జరిగిన ఒక సంఘటనను సీతకు వివరించడం మొదలుపెట్టారు. పుత్రి, రాజులకు వేట ఒక వినోద కార్యక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామాలకు ఏ జంతువులన్నా వచ్చి బాధిస్తున్నా, అలాగే రాజకార్యాల్లో విపరీతంగా అలసిపోయిన వేట అవసరం అవుతుంది. కొత్తగా శబ్దవేద విద్యను నేర్చుకున్న నేను ఈ వేటకు బానిసగా మారిపోయాను. విపరీతంగా వేటాడుతూ ఉండేవాడిని. ఒకసారి ఏం జరిగింది అంటే, వేటాడుతూ రాత్రి అయిపోయింది. అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ఆ రాత్రి చెరువు దగ్గరగా విశ్రమిస్తున్న నాకు ఏదో శబ్దం వినిపించింది. అది నీరు తాగుతున్న ఏనుగ్గా భావించి నేను ఆ శబ్దాన్ని వచ్చిన వైపు శబ్దవేదితో బాణాన్ని విడిచాను. శబ్దవేది బాణానికి ఒక మునికుమారుడు బలయ్యాడు. ఆ శ్రవణ కుమారుని యొక్క మరణం చూసి నాకు చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తే శ్రవణ కుమారుని తండ్రి నాకు శాపం ఇచ్చారు. పుత్రశోకంతో నన్ను మరణిస్తామని చెప్పారు. నేను ఆ విషయం కూడా మర్చిపోయాను. పుత్రకామేష్టి ద్వారా మహాబుద్ధిమంతులైనటువంటి 4 పుత్రులు జన్మించారు. వశిష్ఠ విశ్వామిత్రుల ద్వారా రామలక్ష్మణులు జగదేక వీరులుగా మారారు. ధర్మపరాయణులైనటువంటి నిమ్మి వంశం ద్వారా వధువులు వచ్చి మా వంశానికి ఇంకా కీర్తి తీసుకొస్తున్నారు. కాబట్టి నేనిక వానప్రస్థ జీవితాన్ని అనుభవిస్తూ మృత్యువు యొక్క మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఉంది. రాముడు రాజైన అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుచేత నీ తోడ్పాటు రాముడికి చాలా అవసరం. నీ బాధ్యత చాలా ఉంది ఇక్కడ. అందుచేత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా అని చెప్తాడనమాట. ఇది దశరథుని యొక్క మనసులోని మాటను ఈ రకంగా తన కోడలితో వివరిస్తాడు. హరి ఓం.